ఓకే. మరి మీరు నీళ్ళు తాగుతున్నారా సమ్మర్లో? ఎన్ని లీటర్ తాగుతారు? ఎన్ని క్యాన్లు అయినా తెచ్చినా తక్కువనే అయిపోతుంది. అంతే. ఒక 10 లీటర్లు తాగుతారా? ఇంకెక్కువనే తాగుతుండొచ్చు మేడం. 15 లీటర్? 15 లీటర్లు తాగుతుండొచ్చు. 15 లీటర్లు తాగుతురా మీరు రోజుకి? నేర్చుకోండిరా, అంత నీళ్ళు తాగాలి సమ్మర్లో. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు బయటికి? మా ఫ్రెండ్ జేఈటీ ఎగ్జామ్ రాసింది. అచ్చా, పాస్ అవుతాడంటారా? చదువు బిడ్డలా? మరి ఇప్పుడు మీరు కాదా? మీరు కాదా? మావాడు నేను కాదంట. फिर आपको पानी पीते हो जी? बियर पीते हो? नहीं 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 नहीं. अरे गर्मी में बियर नहीं पीते? ఓన్లీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూస్తాను, ఆర్సీబీ మ్యాచ్ ఇంకా. అంటే చూసినారు కదండి, ఆర్సీబీ మ్యాచెస్ చూడారంట, ఓన్లీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూస్తారంట. ఎందుకు మీకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం లేదా? ఇష్టమే. విరాట్ కోహ్లీ అంటే అస్సలు ఇష్టం ఉండదని చెప్తున్నారు చూడారు, అందుకే. అరే చింటూ, సమ్మర్ లో బెస్ట్ అదే అంట. గ్లాసెస్ ఇస్తారా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ వీడియోలో నేను చెప్పే మాటలన్నీ జోకులు రా, జోకులు అవి. జోక్ ని జోకుగా తీసుకోండి, అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? ఏం లే, నార్మల్ క్వశ్చన్స్ అడుగుతాం. ఏం లే, మేము కొత్త న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినాం అనమాట. ఇదంతా నా టీమ్. నేను నిజంగా ఓపెన్ చేసిన ఇదే. ఇప్పుడు టీవీలో వస్తుంది. మీ పేరేంటి? శరణ్. మీకు బ్యాట్మెన్ అంటే ఇష్టమా? ఇప్పుడు ఇంత వేడికి బ్యాట్మెన్ ఏమవుతాడు? బ్లాక్ అవుతాడు. నీ ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు? హనుమాన్. టీమేనా? అదేంటి? టిల్లు మ్యాన్. అచ్చా, టిల్లు మ్యాన్. హలో అండి, ఒక చిన్న ఇంటర్వ్యూ. మీకు నేను తెలుసా? నేను కొత్తగా న్యూస్ ఛానల్లో జాయిన్ అయినా అనమాట, 2TV. ఇదంతా నా స్టాఫ్ ఆఫీస్ నుంచి వచ్చినారు. న్యూస్ ఛానల్లో లైవ్ ఉంటాం మనం. నార్మల్గా సీరియస్గా మాట్లాడి లైవ్ లాగా. ఇక్కడ జల్దీ. ఇప్పుడు వేడి చాలా పెరిగిపోయింది కదా, చెమటలు వస్తున్నాయి, ఇంట్లో ఫుల్ చెమటలు వస్తున్నాయి. బయట తిరగమని తిరగబుద్ధి అవుతలేదు. ఒకప్పుడైతే బాగా తిరుగుతుండే కానీ ఇప్పుడు తిరగమని అవుతలేదు. అంటే చూస్తున్నారు కదండి, రోడ్లు వెంబడి తిరిగేటోళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుందో. తిరుగుదామని అనుకుంటున్నాం కానీ తిరగబుద్ధి అవుతలేదు. పాపం ఫీల్ అయినట్టున్నారు. అవ్వట్లేదా? మరి ఇప్పుడు రోడ్ల మీద తిరగకుండా ఇప్పుడు మరి ఏం చేస్తారు సమ్మర్ లో? మీరు ఆడారు అప్పుడు బీజేపీ మ్యాట్లు ఆడదాం అనుకుంటున్నాను. అంతేనా? నేను సేమ్ అదే, అంతే. బీజేఎంఐ. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు బయటికి? పన్నెండు. మా ఫ్రెండ్ జేఈటీ ఎగ్జామ్ రాసింది, కలిసి వస్తున్నాను. నీట్ ఎగ్జామ్ రాస్తా. అచ్చా, పాస్ అవుతాడంటనా? పాస్ అవుతాడా? చదువు బిడ్డలా? మరి ఇప్పుడు మీరు కాదా? మావాడు నేను కాదంట. రీసెంట్ గా ఏమైనా మూవీ చూసిండ్రా? మూవీ అంటే చూడలే, మేమే షార్ట్ ఫిల్మ్ తీసినాం. మీరే షార్ట్ ఫిల్మ్ తీసిర్రా? ఏం స్టోరీ ఏంటి? కాలం. ఒక అమ్మాయి గురించి విలేజ్ టు హైదరాబాద్కి వచ్చేలా మోసపోయింది అనేది స్టోరీ. ఓ, చూసిరే అండి, ఒక షార్ట్ ఫిల్మ్ తీసిరంట ఒక అమ్మాయి గురించి. విలేజ్ నుంచి హైదరాబాద్కి వచ్చి అందరినీ మోసం చేసి వెళ్ళిపోయిందంట. అది స్టోరీ లైన్ అంట. ఇది ఎప్పుడు పెట్టారు? ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది అసలు. ఇంకా ఏమైనా చెప్తారా దాంట్లో? ఏం ఛానల్? అరే చింటూ 06 కి సబ్స్క్రైబ్ చేయండి. మీ పేరేంటి? नीरज कुमार मांझी। అవి వేడి అంటే తెలుసు కదా? जी ज्यादा है, गर्मी ज्यादा है, बहुत ज्यादा जी। సో మీకు చెమటలు వస్తున్నాయా? जी गर्मी से बहुत प्रॉब्लम होता है ना? कॉमन आदमी को क्या प्रॉब्लम हो रहा है? प्रॉब्लम ये कि चक्कर, सर में चक्कर आने लगता है। चक्कर आ रहा है? ఓ, చూసారు కదండి, చక్కర్ వస్తుందంట వేడిలో. అవి కితనే లోగ్ చక్కర్ ఎన్నిసార్లు పడ్డారు? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి. 4-5 लोग मतलब चक्कर खा के गिर चुका है अंदर में, तो वो लेके गया हॉस्पिटल के लेने के बाद उसको डॉक्टर के घर से लेके आया। హాస్పిటల్ కి 4-5 మంది చక్కర్ వచ్చి కింద పడితే హాస్పిటల్ కి తీసుకుపోయి మళ్ళీ డాక్టర్ ఇంటి నుంచి పేషెంట్లను తీసుకొని వచ్చినారని చెప్తున్నారు. వాడంతసేపు చెప్పింది ఇంతేనా? फिर आपको पानी पीते हो जी? बियर पीते हो? नहीं। अरे गर्मी में बियर नहीं पीते? जाते हैं कभी पी के चले आते हैं। अच्छा, कार में अभी पीने के लिए जा रहा था, आप लोग को देखे। अच्छा, पीने के लिए जा रहे थे? చూసారు కదండి, తాగడానికి వెళ్తుండే అంట, మమ్మల్ని చూసి ఆగిపోయి పాపం ఆప్ జాओ आप बियर पियो जल्दी, बहुत गर्मी हो रही है ना, जल्दी पियो। जी। ఇప్పుడు ఎండాకాలం వల్ల నీకేమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా? నాకేం లేదు. అంత మస్తున్నావు, చిల్లు. ఇంట్లో వేసేసుకుంటా, కారు ఉంది, ఇంకేం కావాలి మనకి?
చెప్పు పాయింటే అంతేనా? అంతే. ఏం ఇబ్బంది అయితే లేదా ఇట్లా అంటే బండి మీద తిరుగుతా మస్తు ఒకసారి ఇబ్బంది పట్టుకో. చెప్పు చెప్పు రికార్డ్ అయితే. ప్రాబ్లమ్స్ ఏం లేవు, బయటకి బండి మీద వెళ్తే అంత చెమటలు ఎక్కువ వస్తుంది. కానీ ఇబ్బంది ఏం అయితే అనమాట. అది ఇబ్బంది కదా అక్క, ఉడకపోస్తుంది చెమటలు వస్తుంది అంటే అంతే, ఇంకేం లేదు ఇబ్బంది. లేటెస్ట్ ఏం మూవీ చూసినా? లేటెస్ట్ ఏం చూసినా? ఓం బింబుష్ చూసిన. ఇది ఓం బింబుష్ గైస్ ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్లో స్టోరీ మొత్తం మనకు ఫ్రీలో మీరు వినొచ్చు ఇప్పుడు. అక్క ఇప్పుడు అక్క చూసినా అంతే, నాకు మొత్తం గుర్తులేదు. ఏదో స్టోరీ అయితే చెప్పు కదా. ఛానల్ ఎక్స్క్లూజివ్ కంటెంట్, అది ఎంత మంది చూస్తారు తెలుసా? ఈ కంటెంట్ ఎవరు చూస్తారు అక్క? నువ్వు చేసిన కంటెంట్ చూస్తారు. వేడి వేడి ఉంది కదా, వేడి 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 చెమట కొట్టింగ్. Food is manding, it's too hot. చెమట కొట్టింగ్ వేడి. మీ కొలీగ్ పడిపోయిందంట 4 members అక్కడ. బియర్ సమ్మర్ తాగుతారా బియర్? చూసినారు కదా ఇప్పుడు, ఇందాక ఒక ఆయన వచ్చిండు కదా, పడిపోయినారు వాళ్ళ 4 colleagues. ఆ ముగ్గురు ఇల్లే ఈ ముగ్గురే పడిపోతే హాస్పిటల్ తీసుకుపోయినరంట. డాక్టర్ ఇంటి నుండి తీసుకొచ్చినాం అని అన్నాడు కదా, ఆ ముగ్గురు వీళ్ళే. సో ఈ సమ్మర్ లో హార్డ్ వర్క్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మనుషులు మంచోళ్ళరా. థ్యాంక్ యూ. లైవ్ జనాలకి సమ్మర్ గురించి మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మా ఆడియన్స్ కి చెప్తారా? సమ్మర్ చాలా హీట్ ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది, బయటికి రాలేకపోతున్నారు పబ్లిక్. ఎండ బాగా కొడుతుంది. చూసారు కదండి, ఎండ ఎంత కొడుతుందంటే ఆయన కూడా రిటర్న్ ఎండని కొట్టాలనిపిస్తుందంట, అంత ఎండ కొడుతుందంట. మరి మీరు నీళ్ళు తాగుతున్నారా సమ్మర్ లో? ఎన్ని లీటర్ తాగుతారు? ఎన్ని క్యాన్లు అయినా తెచ్చినా తక్కువనే అయిపోతుంది. అంతే, ఒక 10 లీటర్లు తాగుతారా? ఇంకెక్కువనే తాగుతుండొచ్చు మేడం. 15 లీటర్? 15 లీటర్లు తాగుతుండొచ్చు. 15 లీటర్ తాగుతురా మీరు రోజుకి? నేర్చుకోండి రా, అంత నీళ్ళు తాగాలి సమ్మర్ లో. అది వేడి ఎక్కువ. ఐపీఎల్ చూస్తున్నారా మీరు? చూస్తున్నాం. ఫేవరెట్ టీమ్ ఐపీఎల్? ఎస్ఆర్హెచ్. మరి ఆర్సీబీ గురించి మీ అభిప్రాయం ఏంది? ఓన్లీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూస్తాను, ఆర్సీబీ మ్యాచ్ ఇంకా. అంటే చూసినారు కదండి, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఆడితే చూడని కూడా చూడారంట. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఆర్సీబీ మ్యాచెస్ చూడారంట, ఓన్లీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూస్తారంట. ఎందుకు మీకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం లేదా? ఇష్టమే. విరాట్ కోహ్లీ అంటే అస్సలు ఇష్టం ఉండదని చెప్తున్నారు. ఇప్పుడు సమ్మర్ ఉంది కదండి, మీరు సమ్మర్ లో ఎలా కోపప్ చేస్తున్నారు? డే అంతా పడుకోవాలి, నైట్ అంతా తిరగాలి. మంచి కట్టుబాట్లు సార్. ఒకసారి పట్టుకోరా. డే టైంలో అస్సలు బయటకు వెళ్ళడానికి కుదరట్లేదు, ఓన్లీ నైట్ టైమ్స్ అట్లా కొంచెం చల్లని గాలి తీసుకోవడానికి. గ్లాసెస్ ఇస్తారా? పట్టుకుంటారా గ్లాస్? చెప్పండి. బయటకి నైట్ టైంలోనే రావాలి. ఇప్పుడు సమ్మర్ లో మీరు ఏం తాగుతున్నారు? ఎలా? మజ్జిగలు, వాటర్ మిలన్ తాగుతూ మేనేజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు సమ్మర్ లో బియర్ లాంటివి తాగాలి, మజ్జిగ వాటర్ లాంటివి తాగొద్దని అంటున్నారు. అది మోస్ట్ ఎఫెక్టివ్ అంట. మీ పేరు? అచ్చా, అభినవ్ మనతో ఉన్నారు. అభినవ్ మనతో పాటు ఇప్పుడు సమ్మర్ లో జరిగే ప్రాబ్లమ్స్, కాన్సిక్వెన్సెస్, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలన్నది మనకు చెప్తారు ఇప్పుడు. ఈట్ మోర్ వాటరీ ఫ్రూట్స్ అండ్ just like an example, సో చూసినారు కదండి తన ఒపీనియన్. సో బియర్స్ కాకుండా ఇంకేం తాగొచ్చు సమ్మర్ లో? natural watermelon juice and other fruit juices, that's it. సో వాటర్ మెలన్, ఫ్రూట్ జ్యూసెస్ లాంటి వేస్ట్వి తాగకుండా బియర్లు తాగండి అని చెప్తున్నారు. సమ్మర్ లో బెస్ట్ అదే అంట. థ్యాంక్ యూ. Thank you. Yeah, it is. But we're doing great. Thank you for talking. మీ పేరేంటి? ఉదయ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారంటే సమ్మర్ గురించి ఇప్పుడు మనం విందాము. బెటర్ టు బీ అట్ హోమ్. సూపర్. అసలు మీ పేరేంటి? వికేష్. ఇప్పుడు విక్రమ్ ఏమంటాడో విందాం. వికేష్ సారీ విక్రమ్ రెడ్డి గారు ఏమంటారు? అచ్చా, ఓకే విక్కీ గారు ఏమంటారో విందాం ఇప్పుడు. తిరగడం కన్నా ఇంట్లో బాగా కూర్చోమని బాగా కూర్చో. లేదంటే కార్స్ ఉంటే ఫుల్ ఏసీ పెట్టుకుని తిరగచ్చు, దాని నుంచి చేసే పని ఏం లేదు. లేదంటే మీ ఇంట్లో ఏసీ ఉందా? ఉంది. మా డాడీ. ఏసీ కరెంట్ బిల్ ఎంత పెరుగుతుంది దీనివల్ల? ఫ్రీ ఇచ్చాడు కదా ఎవరు? రేవంత్ రెడ్డి. నాకు ఇవ్వాలి మరి.
అప్ టు 200 యూనిట్స్ మరి నాకెందుకు ఇస్తలేరు? కాదు, నాకు ఎందుకు ఇస్తలేరు సార్ మీరు? నాకు తెలుసుకోవాలని ఉంది. నాకు ఫ్రీ ఏసీ కావాలి, నాకు ఫ్రీ కరెంట్. కానీ వేరే వాళ్ళకి చెప్పక యూట్యూబర్ అనాలి. మళ్ళీ నాకు ఎవరైనా సీరియస్గా మాట్లాడేటోళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు అయితే ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఆటో పోతుంది. మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ పని చేస్తారు కాబట్టి మాకు ఎక్కువ నీళ్ళు తాగాల్సి వస్తుంది. మీలా పోండ్రా మీరు. వాటర్ ట్యాంకర్ అచ్చా, మీల సైడ్ వాటర్ ట్యాంకర్ అంట. పోనీ పోనీ ఏదో దొంగదనం చురుకుతారు అట్లా పోనీ 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 అంటాడు. బ్రేక్ అయిపోయినాక మనం జోకులు వేసుకుందాం కానీ ఒక 2 minutes అయితే సీరియస్ సెగ్మెంట్. మీరు ఇంటర్వ్యూ తీసుకోండి జల్దీ జల్దీ. నాకు హాయ్, మీరు యూట్యూబ్లో పెద్ద స్టార్ కదా? ఇది నిజంగానే లైవ్ ఇలా ఛానల్ కాదు, ఇది ఏదైనా అడగండి. సమ్మర్ ఇప్పుడు బేసిక్గా ఎండాకాలం చూస్తున్నాం మనము. SMS రిక్వెస్ట్ చేసుకుని You can vote for Play Like Incognito. You can send SMS to 52533 and type 2 and send. तो vote ना कुछ. మరి మీ మేకప్ ఆడవట్లేదా? మేకప్ ఆడైతుంది, అదే కదా ప్రాబ్లమ్. నాకు ఇష్టం లేని టీం ఆడుతున్నా, నాకు ఐపీఎల్ చూడాల్సి వస్తుంది. సో మీరు ఐపీఎల్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మీ ఫేవరెట్ టీం ఏంటిది ఐపీఎల్ లో? నా ఫేవరెట్ టీమ్ ఐపీఎల్ లో పాకిస్తాన్. మా కర్మ అది. సో చాలా పెద్ద నాలెడ్జ్ ఉంది మీ క్రికెట్ లో. లేడు, గుంటూరు ఉంటాడు. ఆయన కోసం వచ్చినాం సార్. అయ్యో ఆయన లేడు కదా, ఆయనకి హాయ్ చెప్పి ఆయన చూస్తాడు. చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. గుంటూరు స్టేట్ లో అన్ని స్టేట్స్ కంటే ఎక్కువ టెంపరేచర్ అంట, హైయెస్ట్ టెంపరేచర్ అంట. అండ్ ఎస్పెషల్లీ గుంటూరు నుండి ప్లే లైక్ ఇన్కాగ్నిటో అనే ఛానల్ కి పనిచేసేటోళ్ళు ఇంకా యూజ్లెస్ అంట. అబద్ధం చెప్తే నమ్మేటట్టు. డైలాగ్లు బై అన్ని షోలో పువ్వు పెట్టుడే.